నోటితో మాట్లాడుతూ నొసటితో విక్రించడం అనేటువంటి స్టైలు చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది. ఇప్పుడు పురంధేశ్వరి గారికి ఒక కుట్ర ఆమెకు అర్థమైందో లేదో మనకి తెలియదు. ఒకటి, రాజమండ్రి సీట్లో పార్లమెంట్ సీట్ అంటే టఫ్ ఫైట్ సీట్. క్రిందసారి వైసీపీ గెలిచింది, అంతకుముందు తెలుగుదేశం గెలిచింది. 2009లో తెలుగుదేశం ఓడిపోయింది, మురళీమోహన్ ఓడిపోయారు. కారణం ఏంటి? అనపర్తిలో వచ్చినటువంటి మెజారిటీ. అనపర్తిలో రెడ్లు ఎక్కువ, అక్కడ కాంగ్రెస్ పార్టీకి విజయం ఎక్కువ చేయది, దాని కారణంగా ఇక్కడ దెబ్బతింటా ఉంటుంది. మిగతా అన్నీ ఒక ఎత్తు, అనపర్తి ఒక ఎత్తు. ఇప్పుడు అనపర్తి సీటు వాస్తవంగా ఏ రెడ్డికో ఇవ్వాలి. అక్కడ ఏ రామకృష్ణారెడ్డో లేకపోతే రాజమండ్రికి సంబంధించినటువంటి ఇంకొక రెడ్డి ఎవరో ఉన్నారు, వాళ్ళనన్నా అక్కడ పెట్టుండాలి. కానీ అనపర్తి సీటు తీసుకొచ్చి రాజుగారికి ఇచ్చింది. మంచిది, ఒక ఆయన ఎవరు మాజీ సైనికుడు, తప్పులేదు, ఒక సైనికుడు కూడా. కానీ అనపర్తి కాకుండా ఇంకొకటి ఇచ్చి ఉండాల్సింది. అక్కడ అనపర్తిలో ఆయనది సొంతూరు అనపర్తే, కానీ అది ఒక రెడ్డి రాజ్యం లాంటిది. ఇప్పుడు అక్కడ ఇంకో పక్కన ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు రివర్స్లోనే చేస్తారు. ఖచ్చితంగా అక్కడ రెడ్లని ఒక సంఘటితం అయ్యేటువంటి పరిస్థితి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీల పొత్తులో గెలవాలంటే అనపర్తిలో వచ్చే మెజార్టీ చాలా కీలకం. క్రిందసారి మార్గాని భరత్ని భారీగా గెలిపించింది అదే. ఎందుకంటే రాజమండ్రి రూరల్ అర్బన్లో ఓడిపోయింది కదా వైసీపీ. అయినా రాజమండ్రి పార్లమెంట్ సీట్ ఎట్లా గెలిచిందంటే 50,000 మెజార్టీ అనపర్తిలో రావడం వల్ల. ఇప్పుడు అట్లాంటిది ఆ సీటులో నామమాత్రపు పోటీ పెడితే అది ఎవరు చేయించారు? చంద్రబాబు గారు చేయించారా? ఎందుకంటే అనపర్తిలో ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నల్లమిల్లికి ఇచ్చుంటే ఖచ్చితంగా విజయానికి అవకాశాలు 90% ఉండేవి. మరి ఓ పక్కనేమో రాజమండ్రి సీటు కావాలంటున్న పురంధేశ్వరికి ఓకే చేస్తూ, రెండో పక్కన అనపర్తి సీటు అట్లా ఇప్పించి దెబ్బతీశారా? ఇది చంద్రబాబు చేసిన కుట్ర. లేకపోతే సోము వీర్రాజుకి ఆ సీటుకి ఇప్పిద్దాం అని చంద్రబాబు ఇక్కడ ఒక్క దెబ్బకి 2 పెట్టాలని ఆలోచించారు. ఒకటి పురంధేశ్వరిని దెబ్బ కొట్టచ్చు, సోము వీర్రాజుని దెబ్బ కొట్టచ్చు అని. సోము వీర్రాజు ఆ విషయం గ్రహించేసి పక్కకి తప్పుకున్నాడు. దాంతో ఇప్పుడు అక్కడ ఇచ్చినటువంటి ఏ క్యాండిడేట్ అయితే ఉన్నారో రాజుగారు, ఆయనకి సోము వీర్రాజు ఇప్పించారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. తద్వారా ఆయన తనని దెబ్బ కొట్టిన పురంధేశ్వరికి, అంటే రాజమండ్రి రూరల్ అర్బన్ గట్టిగా పట్టుబట్టకుండా అది వదిలేసి తన పార్లమెంట్ సీటు కోసం విశాఖపట్నాన్ని కూడా తీసుకోకుండా, రాజమండ్రి తీసుకోకుండా వదిలేసిందని చెప్పి సోము వీర్రాజు కుట్ర చేయించారా? ఇది ఓవరాల్గా చూస్తే చిన్నమ్మకి అర్థమవుతున్నదా లేదా తనని చుట్టూ ముట్టింది అన్నటువంటిది. కాకపోతే ఆవిడ యొక్క సీరియస్ ఎఫర్ట్ రాజమండ్రి పార్లమెంట్ సీట్ మీద పెట్టుకోవాల్సి ఉంటుంది.